సరేలే, నాకు టైం అయింది, పోయేస్తా. శృతి వేడి నీళ్ళైనా స్నానం చేసుకుందిరా? లేదు బా, నీకు చెప్తున్నా, బ్రష్ చేసుకుని మళ్ళీ వచ్చి స్నానం చేస్తా. అవన్నీ ఏం కుదరవు. 3 రోజులైంది నువ్వు స్నానం చేయక. ఫస్ట్ వచ్చి స్నానం చేస్తావా లేదా? మా ఇప్పుడు కాదు, నేను ఆడుకునేకి పోతాను కదా. ఆడుకుండేకపోతే స్నానం చేయరా? మట్టంతా తల్లో పడుతుంది, మళ్ళీ వచ్చి స్నానం చేస్తాలే. ఏం శృతి, నేను చెప్పిన మాట ఎప్పుడు వినవు? ఏం చెప్పినా ఏదో ఇటు వంకులు పెడుతూనే ఉంటావు. వచ్చి స్నానం చేయి. అది కాదు మా. సరేలే, ఆడుకొని వచ్చి చేస్తావు కదా. ఆడుకొని వచ్చి చేయకపో, అప్పుడు చెప్తా నీ కథ. అమ్మయ్య, ఈరోజు నేనేం చెప్తున్నానా కానీ అందరు గుడ్డిగా నమ్మేస్తున్నారు. శృతి నీళ్లు పెట్టినాన్రా. పో మారే, పోయినప్పుడు చేస్తారు. నాకు తెలుసు శృతి నీ కథ, అందుకే నీకు పొద్దున్నే స్నానం చేయమన్నా. స్నానం చేయకుండా అలా ఎలా ఉండబుద్ధి అవుతుంది? రేపు పొద్దున్నే స్నానం చేయకపో, నీ కథ చెప్తా. చూసుకున్నాంలే, చేసేదేలే, తగ్గేదేలే. శృతి లేమా, వంటగదిలో పాలు పెట్టినా తాగు. అయ్యి పూలు. ఏ శృతి, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తానా, పాలు తీసుకుంటున్నా. స్నానం చేయలే కదా, పొయ్యి దగ్గర ఎందుకు పోతున్నావు? స్నానం చేయకుండా పోయి ముడితే ఏమవుతుంది? ఎప్పుడైనా గానీ తల స్నానం చేసిన తర్వాత లేదా స్నానం చేసిన తర్వాత పొయ్యి దగ్గర వెళ్ళాలమ్మా. అది నేను ఒకటే కాదమ్మా చేసేది, తరతరాల నుంచి వచ్చే ఆచారం. నీకెవరు చెప్పినాడమ్మా? ఈ ఆచారాలన్నీ మా అమ్మ నేర్పించిందమ్మా. అవునా? ఈ కాలం ఆడవాళ్ళు ఇలాంటి పద్ధతులు చేయడం లేదమ్మా. మన పిల్లలకు మనమే ఇలాంటి సాంప్రదాయాలు నేర్పించాలి. డాడీ, పొద్దుమలు పని చేసి అలసిపోయినానమ్మా, నిద్ర వస్తుంది, పడుకుందాము. ఎప్పుడు పని అంటావు కదా నాన్న, నాతో కొంచెంపైనా ఆడుకోవచ్చు కదా. సరే, కథ చెప్తాను, వింటావా? ఎప్పుడు కథలు వద్దు డాడీ, డాన్స్ చేసి చూపిస్తా. సూపర్ 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 నాన్న, భలే చేసినావు అబ్బా, ఎక్సలెంట్, సూపర్ చేసినావు అమ్మా తల్లి, సూపర్ నాన్న. డాడీ డాన్స్ బాగా చేసిన. సూపర్ నాన్న, భలే చేసినావు అబ్బా, సూపర్. పండుకుంటానని చెప్పి ఇంకా పండుకోలేదా ఈయన? మేమ చూడు శృతి, మేమ చూడు. మా అమ్మలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా? చాలే గాని మీ ఆనందం, పండుకోండి ఇంకా. సరేలే. పొద్దుముళ్ళు సెల్లే చూస్తుంటావా? కొంచెంపైనా చదువుకో. సరే మా, 5 నిమిషాలు ఉండు. 5 నిమిషాలు లేదు, ఏమీ లేదు, బుక్కలు తీ. సరేలే. ఏం చదువుకోలో ఏమో, ఈ అమ్మతో పెద్ద రామాయణం. అయ్యో, ఊదుగట్లు అయిపోయినాయే. శృతి, ఇంకా స్టార్టా? అంగడికి పోయి ఊదుగట్లు తీసుకురాపో. సరే, పోయి చదువుకోపో. అయ్యో, ధూపం కూడా అయిపోయిందే. శృతి, అబ్బా, మళ్ళీ ఏం తక్కువ వచ్చిందో ఈ అమ్మకి. అయ్యయ్యో, ధూపం ప్యాకెట్ మర్చిపోయినా, తీసుకురాపో అమ్మా. ఏంది మా నువ్వు? ఏం కావాలో ఇప్పుడే చెప్పు. ధూపం ప్యాకెట్ తీసుకురాపో అమ్మా, చాలు. శృతి, ఎన్నిసార్లు చెప్పినా వినవా? నేనేం చేసినామా? కడుపాన మీద కాలు పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? పెడితే నీకేమి? ఇంటి మహాలక్ష్మి కడుపాన మీద కాలు పెట్టకూడదమ్మా, ఇంటికి మంచిది కాదు. అవునామా? సరేలేమా. సరేలే, స్కూల్ టైం అవుతుంది, ఎంతసేపు మీరు గంటలు గంటలు ఇడా? అబ్బబ్బా, రా శృతి, మీ నాయన అరుస్తున్నాడు ఆడ. అబ్బబ్బా, ఉండు మా, వస్తున్నా. 7:38 అవుతుందమ్మా. డైలీ మీ నాన్నతో తిట్టిస్తావు నన్ను. క్యారీ మిగిలిపోకుండా తినేసేయమ్మా. సరేలేమా, బాయ్. ఏమైంది పాపకి? తిక్క తిక్క చేస్తాంది. శృతి, ఏమైంది? ఎట్లా పడేసిపోయినావు? మళ్ళీ ఏంది మా? క్యారీ ఏం కట్టించినావు నువ్వు? పప్పన్నం కట్టిస్తావా నువ్వు? పప్పన్నం కట్టుకోకుంటే బిర్యానీ కట్టేలా నీకు? ఏంది మాట్లాంటావు? మా ఫ్రెండ్స్ అందరూ పూరి అంట, చపాతి అంట, ఎగ్ కర్రీ అంట, ఇవి అన్ని కట్టించుకొని వస్తారు. నువ్వు మాత్రం పప్పన్నం చట్నీ కట్టిస్తున్నావు. సరేలే శృతి, రేపు ఎగ్ కర్రీ చేయిస్తానులేమ్మా. పిల్లలకు ఏం కావాలో తల్లి చూసుకుంటాది, తల్లికి ఏం కావాలో ఎవరు చూసుకోరమ్మా. నేను పోయి ఆడుకుంటా. సరేలేమ్మా, పోయిరా. వస్తున్నాడమ్మా. ఎవరు వస్తున్నారు శృతి? ఇంకా ఎవరు వస్తారమ్మా? నీ మర్ది వస్తున్నారు. రా శ్రీకాంత్, రా కూర్చో. ఏం కూర్చుంటావులే వదినా, అన్న లేడా? అన్న బయటికి పోయినారు. శ్రీకాంత్, ఉండు, భోజనం పెడతా. ఏం అవసరం లేదులేండి, మీరు ఒకటే తిని మీ పిల్లలతో మీరే బాగుండండి.
మీరు మీ పని సంపాదన గురించి ఆలోచిస్తారు గానీ నా గురించి ఆలోచించారు. నువ్వు కూడా మీ అన్నలాగా ఏమన్నా పని చేసుకుని స్వతంత్రంగా బతకొచ్చు కదా శ్రీకాంత్. అందరూ నీతులు చెప్పేవాళ్లే. ముందు నువ్వు తాగి చిల్లర చేసేది ఆపేస్తే ఆ తర్వాత నువ్వు చెప్పేది మేము వింటాం. చివరికి చిన్న పిల్లలతో కూడా చెప్పించుకుంటున్నాను. చిచ్చి శ్రీకాంత్ తినిపోదురా. ఏం అవసరం లేదు వదిన. నీ కూతురు చెప్పిన దానికి కడుపు నిండిపోయింది. ఎందుకు అలా చెప్పావు శృతి? ఒక పూట తినకపోతే ఏం కాదులేమ్మా, ఇలాంటి వాళ్ళకి ఇలానే చేయాల. ఎలాంటి వాడైనా తను మీ బాబాయే కదమ్మా. పేరుకే బాబాయ్, కానీ ఎప్పుడు నన్ను ప్రేమగా చూసిన లేదు. కనీసం ఒక్క చాక్లెట్ గానీ కొని లేదు. నిజమే కదా. బాబాయ్ వచ్చిండేపా. అవునా? ఏమంట? ఏమో అమ్మేది లోపల ఉంది. లక్ష్మి వస్తున్నానండి. ఏం వాడు వచ్చిందా? వచ్చిండండి శ్రీకాంత్. ఏమంట? అన్న లేడా అని అడిగాడు. లేదు బయటకు పోయినాడని చెప్పాను. వాని అవతారంలో వచ్చినాడా? కొత్తగా ఏం చెప్పాలా తెలిసిందేదే కదా. వాడు ఎప్పుడు మారతాడో ఏమో. అసలు మన ఇంట్లో ఎవరికి లేని అలవాట్లని వానుకున్నాయి. ఎలా వచ్చిందో ఏమో అర్థమే కావడం లేదు. ఎవరు నేర్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడున్న కాలం పిల్లలు వాళ్ళంతగా వాళ్ళే నేర్చుకుంటున్నారు. మొక్కై వంగంది మానై వంగుతుందా? మనం చిన్నప్పటి నుంచి పెంచే విధానంలో ఉంటుంది లక్ష్మి. కరెక్టే అండి. ఈ కాలంలో చిన్న వయసులోనే చెడిపోతున్నారు పిల్లలు. అది మంచి దారిలో వెళ్ళినా మన వల్లనే, చెడ్డ దారిలో వెళ్ళినా మన వల్లే. పిల్లల దగ్గర చేసే మన ప్రవర్తన, మన మాటలు బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. అవునండి, నిజమే అండి. నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను. ఈ జన్మలో నా కొడుకును లేకుండా చేశాడు దేవుడు. ఎంత డబ్బు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా పిల్లోళ్ళు లేని లోటు ఎవరూ తీర్చలేదు. మా పక్కింటి ఆస్తి ఊగిపోయిందంట కదమ్మా. అవును మా. నాకు ఆడుకోవడానికి ఎవరు లేరు. అయ్యో, నువ్వు ఒకటే పోయి ఆడుకోపోమ్మా. ఎప్పుడు నేను ఒకటేనా? పో. ఏమైంది లక్ష్మి? ఎందుకు ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తానండి? నేనేం ఏడవలే. నేను బాధపడేది కాక తనని ఎందుకు బాధ పెట్టించాలి? నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. చూడు లక్ష్మి, మనకి కొడుకైనా కూతురైనా శృతినే మనకి ఆ దేవుడిచ్చిన వరం అనుకోవాలి. జీవితంలో ఎవరెవరికి శాశ్వతం కాదు. అయినా ఈ కాలంలో కొడుకులే తల్లిదండ్రులను చూసుకుంటున్నారా? దేవుడు నా కొడుకు నీకుపోయినా మంచిగా చూసుకుంటే భర్త దొరికాడు నాకు, చాలు. చూడు లక్ష్మి, నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. బతికినన్ని రోజులు ఆనందంగా బతుకుదాం.